నార్మల్ డేస్‌లో చార్మినార్ చూడడం ఒక లెక్క, రంజాన్ సీజన్‌లో చార్మినార్ చూడడం ఒక లెక్క. అందుకే నేను, పూజ మా కజిన్స్‌తో కలిసి చార్మినార్ వచ్చేసాం. హాయ్ అందరికీ. ఇదిగోండి రంజాన్ సీజన్లో చార్మినార్ ఇలా ఉంటుంది చూడ్డానికి. ఈ సీజన్లో డే టైంలో కంటే నైట్ టైంలో జనాలు ఎక్కువగా ఉంటారు. ఇలా వీకెండ్ అయితే చాలు, ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. లైఫ్లో ఒక్కసారైనా సరే రంజాన్ సీజన్లో చార్మినార్ తప్పకుండా చూడాల్సిన ప్లేస్, అది కూడా నైట్ టైంలో. చాలా కలర్ఫుల్గా ఉంటుంది. హైదరాబాద్లో చార్మినార్ ఎంత ఫేమస్, చార్మినార్ దగ్గర అమ్మే బ్యాంగిల్స్ కూడా అంతే ఫేమస్. ఎలాగో వచ్చాం కదా అని అమ్మకి అమ్మమ్మకి కూడా ఒక పేరు తీసుకుంటున్నాను. ఇక్కడ చాలా డిజైన్స్ ఉండడం వల్ల కొద్దిగా కన్ఫ్యూజ్ అయిపోతున్నా. ప్రైజెస్ మాత్రం వెరీ రీజనబుల్. ఇక్కడ మనకి మట్టి గాజుల నుంచి మెటల్ గాజుల వరకు, ట్రెడిషనల్ నుంచి ట్రెండీ వరకు అన్ని టైప్స్ ఆఫ్ బ్యాంగిల్స్ దొరుకుతాయండి. బ్యాంగిల్స్ షాపింగ్ అయ్యాక ఫుట్వేర్ కోసం చూస్తున్నా. ఫ్యాన్సీ ఫుట్వేర్ డిజైన్స్ బోలెడ్ ఉన్నాయి విత్ డీసెంట్ ప్రైజెస్. ఓన్లీ ఫ్యాన్సీవే కాదు, క్యాజువల్గా రెగ్యులర్గా వేసుకోవడానికి చాలా ఫుట్వేర్స్ ఉన్నాయి. మన అబ్బాయిల కోసం కూడా చాలానే వెరైటీస్ ఉన్నాయి ఫుట్వేర్లో. ఇక్కడ కావాలనుకున్నవి ట్రై చేసి తీసేసుకోవచ్చు విత్ లోయెస్ట్ ప్రైస్ ఎవర్. వీళ్ళ దగ్గర ఫుట్వేర్తో పాటు ట్రావెలింగ్ బ్యాగ్స్ కూడా ఉన్నాయి. అండ్ పెద్దల కోసమే కాదు, ఇక్కడ పిల్లల కోసం కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి. అండ్ ఫ్యాన్సీ జ్యువెలరీతో పాటు యూస్ చేసే క్లిప్స్, పిన్స్ ఇలాంటివి కూడా చాలా రీజనబుల్ ప్రైజెస్కి అవైలబుల్ ఉన్నాయి. ఇక్కడ దొరికే వాచ్ కలెక్షన్ చూసి మా తమ్ముడు షాక్ అయ్యాడు. ఈ బ్రాండ్ స్పెల్లింగ్ కూడా యాజ్ ఇట్ ఈజ్ ఉండడంతో ఇంకా షాక్ అయ్యాడు. ఒక్కదానికే ఇంత షాక్ అయితే ఇంకా అన్ని చూస్తే ఏమైపోతారా అని అడగాలనిపించింది నాకైతే. అండ్ ఇక్కడ ఓన్లీ వాచెస్ మాత్రమే కాదు, బెల్ట్స్ అండ్ వ్యాలెట్స్ కూడా బ్రాండెడ్ ఫస్ట్ కాపీస్ దొరుకుతాయి. మనకి ఇక్కడ బ్యాంగిల్స్ కలెక్షనే కాకుండా ఇయర్ రింగ్స్ కలెక్షన్ కూడా చాలా బాగుంటాయి. కాకపోతే కాస్త బేరం ఆడాలి. ఇక స్పెషల్ గా చెప్పాలంటే ఇక్కడ మనకి అత్తర్లు డిఫరెంట్ ఫ్లేవర్స్ లో దొరుకుతాయి. భయ ప్రైస్ కిतना इसका? प्राइस 50, 120, 150, 200, 250, 500 अलग-अलग प्राइस है। థ్యాంక్ యూ భయ్. కీ చైన్స్ అండ్ వాటి హ్యాంగర్స్ కూడా డిఫరెంట్ కలెక్షన్ ఉంది. ఇవి కూడా బాగున్నాయి అనిపించింది నాకైతే. ఎవరికన్నా గిఫ్ట్ ఇవ్వాలంటే ఆలోచించకుండా ఇక్కడ కొని గిఫ్ట్ ఇచ్చేయచ్చు. చార్మినార్కి వచ్చాక నిమ్రా కేఫ్లోని మస్కా బన్ని ఎలా మిస్ అవుతాం. ఇక్కడ తినడానికి కప్ కేక్స్, కుకీస్ అని చాలా వెరైటీస్ ఉండి అన్ని నోరూరిస్తున్నా కూడా మేం మాత్రం ఈగర్గా మస్కా బన్ కోసమే వెయిట్ చేస్తూ ఉన్నాం. అండ్ మావాడు 2 మస్కా బన్లు ఆర్డర్ ఇచ్చాడు. ఇచ్చిన కాసేపటికల్లా మస్కా బన్స్ మా చేతుల్లో ఉన్నాయి. ఇక్కడ మస్కా బన్స్ మాత్రమే కాదు, చాయ్ లవర్స్కి చాయ్ కూడా అద్భుతంగా నచ్చుతుంది. సో మస్కా బన్ విత్ చాయ్ డెడ్లీ కాంబినేషన్. మీలో ఎవరన్నా చార్మినార్కి వస్తే ఇక్కడున్న మస్కా బన్ని అస్సలు మిస్ అవ్వద్దు. ఇలా ఇక్కడున్న స్టాల్స్ చూస్తూ వెళ్తుంటే ఇక్కడ ఒక చోట డ్రెస్సెస్ అమ్ముతున్నారు. ప్రైజెస్ ఎంత అని కనుక్కుంటే 10 రూపీస్ ఒకటి అంటున్నారు. నేనైతే చాలా షాక్ అయ్యా. 10 రూపీస్ అన్నందుకు కాదు, మనకి 10 రూపీస్కి అమ్ముతున్నారంటే వాళ్ళకి ఇంకెంతకు వచ్చిందో అనేసి. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? ఇంకొక మస్ట్ విజిట్ స్పాట్ మిలాన్ జ్యూస్ సెంటర్. ఇక్కడ మిల్క్ షేక్స్, థిక్ షేక్స్, లస్సీస్ అన్ని అవైలబుల్గా ఉంటాయి. ఎన్ని ఉన్నా నా ఫేవరెట్ మాత్రం రాస్బెర్రీ మలై. మీరు ఎప్పుడైనా వస్తే ఖచ్చితంగా ట్రై చేయండి. అఫ్ కోర్స్ హైదరాబాదీ వాళ్ళు అయితే ఆల్రెడీ ట్రై చేసేస్తుంటారు అనుకోండి. నేను మా కజిన్స్ అయితే ఫుల్గా లాగిచ్చేసాం.
ఇదయ్యాక బ్యాక్ టు షాపింగ్. ఈ కమ్మలు బాగా నచ్చాయి కానీ 150 చెప్తున్నాడు, తగ్గించమంటే తగ్గించను అంటున్నాడు. సో ఇక లైట్ తీసుకొని అలా విండో షాపింగ్ చేసేసి స్టార్ట్ అయిపోయాము. ఇలా దొంగల కెమెరాని చూసి దాక్కుంటే దొంగ అనుకుంటారేమో, కాదు తను మా చెల్లి. అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. ఈ వీడియో ఒకవేళ మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలానే షేర్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.